అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది లింగమూడి గ్రామం. సాటపాలైతే ఊళ్ళో బట్టలు ఉతకనికి రాక తోడుకొచ్చి కేశాల స్వామికి డీటు పట్టుకునేటట్టు సంక్రాంతి పండుగ రోజు డీటు పట్టుకనిక బట్టలు ఉతకనిక పెట్టినారు. ఆ చేను ఇచ్చినారు, వేసుకుంటుండు సేవ చేసుకుంటుండగా ఆయన వాళ్ళు ఏం చేసినారు, ఆన్లైన్ ఎక్కించుకున్నారు. దేవుని పొలం 7 ఎకరాల చిల్లర ఉంది. దేవుని మాన్యం అది మాకు గ్రామానికి కావాల్సిన దేవుని మాన్యం. ఇప్పుడు దేవునికి పూజ చేయాలంటే పూజలకు నెలకు 12,000 13,000 ఇస్తున్నాం. 7 రోజులు తిరుగుతారు స్వామి. అవి మేము ఎక్కడి నుంచి చేయాలా? అందరు దేవుని ఫలాలు ఎవరు ఆక్రమించుకుంటే మేము ఏం చేయాలి చెప్పరు మరి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆ పెద్దలు తోలుకొచ్చుకొని పెట్టుకున్నారు. ఇంత ఇండ్లు స్థలం ఇచ్చినారు, భూమి ఇచ్చినారు, దేవునికి సేవ చేయమని చెప్పినారు. మధ్యాహ్నం ఆన్లైన్ ఎక్కించుకొని ఈ రైతులు ఇట్లా దేవునికి లేకుండా సొంతం చేసుకున్నారు. దేవునికే రావాలా. అవుకు మండలం లింగంబోడు గ్రామం మాది చెన్నకేశాల స్వామి. వాళ్ళు దీటు పట్టుకునేందుకు సంక్రాంతి పండగకు ఏదో వేసుకునేటట్టు తినేటట్టు చేసినారు సార్. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు బట్టలు ఉతకకుండా ఆక్రమించి వాళ్ళే మళ్ళా పెద్దలు ఆక్రమించేస్తున్నారు. మళ్ళా వీళ్ళు ప్రజలు వీళ్ళు ఆక్రమించాలని అట్లా చేస్తున్నారని వాళ్ళు నంద్యాలకు పోయి, కర్నూలుకు పోయి, ఆడపోయి ఈడపోయి అర్జీ పెట్టినారు సార్. మా సామాన్యం మాకు కావాలి సార్, అంతే మేము కోరుకుంటున్నది. మా గ్రామం తరఫున మేము చెప్తున్నాం సార్, అదొకటే కోరుకుంటున్నాం. మా సామాన్యం మాకు కావాలని. ప్రభువులకు కాదు, ఎవరు ఆక్రమించనికి కాదు, ఎవరు ప్రజలకు కాదు, ఎవరు పెద్ద మనుషులకు కూడా కాదు సార్. ఇది మా సామాన్యం మాకు కావాలి, అదొకటే. కానీ వాళ్ళు వేసుకొని తినవంటే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని వాళ్ళు కొన్నిట్లు ఎక్కించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుకుంటా ఆడోళ్ళని ఎట్లంటే అట్లా తిట్టుకుంటా మళ్ళా వాళ్ళే పోయి మందు సీసాలు తీసుకొని వాళ్ళే పోయి ఆక్రమిస్తే ఏంది సార్ ఇది? ముందు మేము ఇది ఒక్కటే కోరుకుంటున్నాం, మా సామాన్యం మాకు కావాలి, అంతే. ఏది కోరుకోలేము మేము, ప్రజలందరూ కలిసి కూడా అదే కోరుకుంటున్నాం. లింగంబోడు సార్ వాళ్ళని ఇప్పుడు మళ్ళా ఇద్దరు తోడుకొచ్చుకున్నారు. ఈ ఊర్లో సాగలోళ్ళు లేరని మాకు వచ్చిరాల నుంచి బట్టలు ఉతుకుతున్నారు, స్వామికి సేవ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని మాకు అందరిని ఇంత జనాలనల్లా ఊరి నెల మళ్ళేసినారు. మా పొలం మాకు కేశాల స్వామికి కావాలా, మాకు ప్రజలకు ఎవరికి వద్దు, మేము తినడానికి కాదు. స్వామి మాన్యం వాళ్ళు ఆక్రమించుకుంటే ఎట్లా సార్? మేము ఎట్లా మా స్వాములకు ఎట్లా చేసుకోవాలా? 12 ఊర్లు ఏది 9 ఊర్లు పోయి 9 ఊర్లు పోయి ఇప్పుడు 5 ఊర్లకు వచ్చింది సార్. పాడు, రాళ్ళకొత్తూరు, అన్నారం, అది తమలపల్లె, గోకల్దిన్నె, కొత్తపేట ఇవల్ల తిరిగేటివి అన్ని ఇచ్చిపెట్టి సాములకు ఇప్పుడు 5 ఊర్లు తిరుగుతున్నాం సార్. గుణసింగారం, మిత్తనమెట్ల, గోకల్దిన్నె, ఇవి 5 ఊర్లు ఇప్పుడు లింగంబోడు అందరూ తిరుగుతున్నారు. స్వామి చిన్నకేశాల స్వామి పూజారిని. మా కొడుకున్నాడు వయసుడు. మాకు ఆక్రమించుకునేక అధికారం లేదు. సాగులోళ్ళు వాళ్ళు దీటికని ఇచ్చినారు, వాళ్ళు అధికారం చేసుకున్నారు. లింగంబోడు, గోకల్దిన్నె, యామలపాడు, అన్నారం, సింగారం. మా అబ్బగారి కాలం నుంచి వంశపారంపరంగా మేము పూజలు జరుపుతున్నాము. ఈ దేవుడు వచ్చేసి గతంలో 11 ఊర్లు ఉన్నాయి, ఇప్పుడు 5 ఊర్లు తిరుగుతున్నాడు. లింగంబోడు, గోకల్దిన్నె, యామలపాడు, అన్నవరం, సింగవరం, లింగంబోడు రైతురికి లింగంబోడు చేరుకుంటాడు 5వ రోజు. 5 ఊర్లు తిరుగుతున్నాడు. తర్వాత వచ్చేసి మేము ఈ మాన్యాలు వచ్చేసి మేము అనుగిస్తున్నాము. గతంలో నుంచి మా నాన్న అనుగించినాడు, తర్వాత మేము అనుగిస్తున్నాడు. మా అబ్బగారు అనుగించేవారు. వచ్చేసి పక్కన ఈ దీటి పట్టుకని కానీ సాగులకు మాన్యం ఇచ్చినారు. అప్పుడు వాళ్ళు కూడా అనుగించుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పటాలు చేసుకున్నారు. పటాలు చేసుకుని పోతే ఇప్పుడు దేవునికి ఉత్తరాన సేవకులు ఎవరుంటారు? దానికి మీరు న్యాయం చేయాలి. పెద్దలు, సర్కార్ వాళ్ళు న్యాయం చేయాలి. గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కేశవయ్య, లింగంబోడి గ్రామం. పేరు దుర్గా నరేంద్ర. అవుకు మండలం, రామవరం పంచాయతీ, లింగంబోడి గ్రామం. అది దాదాపుగా ఈ సమస్య వచ్చేసి 5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సమస్య వచ్చేసి 7 ఎకరాల 34 సెంట్ల గురించి జరుగుతూ ఉంది. రజకులైనటువంటి వారు స్వామివారికి ఉత్సవాలకు డ్యూటీలు బట్టి
కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు భూమి ఇచ్చినారు పూర్వం నుంచి. కానీ ప్రస్తుతం వాళ్ళు ఏం చేసినారంటే కనుక వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేసుకొని రికార్డు మొత్తం ట్యాంపరింగ్ చేసినారు. దీనిపైన అధికారులకు ఎంత ఇచ్చినా, అర్జీలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా గ్రామానికి ఏం స్పందించలేదు. వాళ్ళకు ఎక్కడికి పోయినా కూడా స్పందిస్తున్నారు. ఉండేది ముగ్గురు ఉన్నారు వాళ్ళు. పొలం సమస్యల గురించి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ అధికారులు మాకేం సపోర్ట్ చేయడం లేదు. ఒకసారి అధికారులు గ్రామాల్లో పరిశీలించి, రికార్డులు పరిశీలించి, వాస్తవాలు ఏంటివి, అవాస్తవాలు ఏంటివి అని పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని అందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.